అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. కార్తీక మాసంలో ఉసిరి దీపాలు, పిండి దీపాలు ఇలా పెట్టుకోవటం నాకు అలవాటు అనమాట అండి. ఈ రోజున ఉసిరి దీపాలు, పిండి దీపాలు ఇంట్లో పెట్టేసుకుంటున్నాను. ఇదివరకంటే దేవాలయంలో పెట్టుకునేదాన్నండి. ఇక కరోనా టైం నుంచి ఇంట్లోనే పెట్టుకుంటున్నాను. అలానే నేను దీపాలు పెట్టుకునేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళని 10 మందిని పిలిచి మీరు కూడా వెలిగించుకోండి అని పిలవటం నాకు అలవాటండి. అట్లానే ఇప్పుడు కూడా చిన్న పేరంటం లాంటిది పెట్టుకుందామని అనుకుంటున్నాను. పేరంటం అంటే మరేం కాదండి, దీపాలు వెలిగించుకోవటానికి అందరినీ పిలిచి పండు, తాంబూలం చేతికిచ్చి పంపిస్తాననమాట. కొంచెం ఊరు నుంచి రాంగానే గబగబా చేసుకుంటున్నాననమాట. లేకపోతే ఇంకొంచెం అరేంజ్‌మెంట్స్ అవి చేసుకునేదాన్నండి. కానీ కార్తీకానికి ఇవన్నిటికి అందుకోగలిగాను. అది మాత్రం నాకు చాలా సంతోషంగా ఉన్నాదండి. ఈ ఏర్పాట్లు ఇవన్నీ ఎలా చేసుకున్నాను, ఏంటి అనేదంతా మామ్ అండ్ మీ టాక్స్‌లో వీడియోగా అప్‌లోడ్ చేశానండి. ఆ తర్వాత పూజ కార్యక్రమం అంతా కూడా దీనిలో పెడుతూ ఉన్నాననమాట. మధ్యాహ్నం నుంచే అన్నీ సిద్ధం చేసుకున్నామండి. చిట్టి ఏమో చుట్టుపక్కల వాళ్ళని బొట్లు పిలుచుకొచ్చింది. బేబీ ఏమో నాకు హెల్ప్ చేసిందనమాట అండి. అంటే పిండి కలపాలి, పిండి దీపాలకి. తర్వాత తులసమ్మ దగ్గర అన్నీ అరేంజ్ చేసుకుంటున్నా. అవన్నీ కూడా బేబీ, నేను ఇద్దరం కలిపి సిద్ధం చేసుకున్నాం అనమాట అండి. తర్వాత ఇక పేరంటాళ్ళు వచ్చే ముందు శుభ్రంగా తయారయ్యి వచ్చి ముందు కృష్ణయ్య దగ్గర పూజ చేసేసుకుంటున్నానండి. మన పెరట్లోకి కృష్ణయ్య ఏ ముహూర్తాన వచ్చాడో గానండి, ప్రతిరోజు పండగేనండి. కృష్ణయ్య ఎన్ని పూజలు చేయించుకుంటున్నాడో, నా బంగారు కృష్ణయ్య ఎన్ని పూజలు చేయించుకుంటావయ్యా అని తెగ మురిసిపోతానండి. కృష్ణయ్య దగ్గర మామూలుగా సంధ్యదీపం ఒకటి, 2 ఉసిరి దీపాలు, 2 పిండి దీపాలు నేనే వెలిగించి పెట్టాననమాట అండి. తులసమ్మ దగ్గర సంధ్యదీపం ఎట్లానో పెట్టేసుకున్నాను ముందే. ఇక ఒక పద్మం ముగ్గు వేసి అందులో దీపాలు, ప్రమిదలు అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టాను కాబట్టి వచ్చిన పేరెంటాళ్ళందరినీ కూడా అక్కడ దీపాలు వెలిగించమని పిలిచాను. ముందు కృష్ణయ్య దగ్గర దండం పెట్టుకుని ఆ తర్వాత తులసమ్మ దగ్గరికి వచ్చారండి. ముందు పిండి వెలిగించేద్దాము. అవి రెండేసి ఇవ్వటానికి అన్ని లేవు మన పెరట్లో. అందుకని మళ్ళీ అవి మీ చెట్కాయలండి, అవి చక్కెరకాయ కొబ్బరికాయ కష్టం. లాస్ట్కి ఉసిరి దీపాలు వేయించి పైన కూడా ప్రయాణం బాగా జరిగిందండి. ఇంకోటి ఉన్నాయి, ఇదిగో ఇక్కడ వెలిగించండి. ఇంకోటి ఉన్నాయి, ఇదిగో ఇక్కడ వెలిగించండి. అంకుల్ మీ దీపం కనిపించట్లేదు. ఈ పక్కన పెడితే షర్ట్ అలా పెట్టాలి, అలాగే ఇప్పుడు కనపడుతుంది.
అయిపోలేదు కలిసి లక్ష్మీనారాయణకి పెట్టాలి. ఇంకోటి ఉంది అది కూడా రెండు ఎరువు అది వేయలేదు కదా, బాగా చాలా రుచిగా ఉన్నాయి. ఇదేమో పెరట్లో అరిసిపండి, చక్కడికి వెళ్ళిండి బాగా. అవి అసలు మెగలు ముగ్గిపోయి ఇచ్చారు అందరికి ఇచ్చారు. వచ్చేయండి ఇంకా అయిపోయింది కదా. వస్తా అండి ఉండమంటున్నాను. అందరం ఒక ఫోటో దిగుతాం, అందరికి పంచాలి అని చెప్పి దీవించండి కోరుకుంటాం. అది కొట్టేస్తారండి. తీసారంట, చెట్లు ముగ్గిపోయినాయి. చెట్లు తయారండి, ఊతమై ఉన్నాయని అనుకోకండి. వీడియో తీసేది అడుగుతారు మీకు ఇవ్వలేదు ఏంటని, మేము చెప్పాలి సమాధానం. బాగుందండి, అందరూ ప్రతి సంవత్సరం ఇలాగ వచ్చి నా చేత పూజలు చేయించండి. గుళ్ళో 3 మంది మాట్లాడేసేస్తున్నాం. గుళ్ళో పూజ చేస్తుంటే కింద తెలిసిన పరిచయం చూసి వీడియో చూసామండి అంటే వచ్చి మాట్లాడేస్తున్నాం వైజాగ్ నుంచి. కొంచెం ఆలస్యంగా అయినా పిలిచిన వారందరూ కూడా చక్కగా వచ్చి పండు తాంబూలం అందుకుని వెళ్ళారండి. అందరూ ఈ మాత్రం దీపాలు అలా ఉంచాం, కొన్ని ఎక్స్ట్రా కూడా పెట్టి ఉంచామన్నమాట. అందరూ వచ్చి దీపాలు పెట్టుకుని వెళ్తే చాలా సంతోషంగా అనిపించిందండి. ఏ పూజ చేసుకున్నా ఒకటే కోరికండి, నా చేత ఇలా మంచి మంచి పూజలు చేయించుకో నాయనా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. కార్తీక మాసం చివరి రోజులకి బాగానే అందుకున్నానండి. ఈరోజు ఉసిరి దీపాలు, పిండి దీపాలు అన్నీ పెట్టుకున్నాను, పేరంటం చేసుకున్నాను. ముఖ్యంగా మన పెరట్లో చక్కెరకేళి గెల వేసింది కదండి, 2 హస్తాలు ముగ్గినయ్యి. ఆ 2 హస్తాలు కోసి అందరికీ పంచిపెట్టామన్నమాట. దేవుడికి పెట్టాను. ఫస్టే ఉదయమే ఆవు వచ్చింది, గోవుకు పెట్టేశాను. ఇప్పుడు పేరంటాళ్ళందరికీ పంచిపెట్టాను. ఇదిగోండి ఇంతంత అరటిపళ్ళు కాసినవి, ఎక్కడ ఎరువు కానీ ఏమీ వేయకుండా కాసిన అరటిపళ్ళు అనమాట. మన పెరట్లో వచ్చిన ఫస్ట్ ఫలసాయం అనమాట అండి. ఇలా చేతి నిండా అందరికీ పంచుకోవాలనేది నా కోరిక. భగవంతుడు ఆ కోరిక తీర్చాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంట్లో విశేషమైన పూజ చేసినప్పుడు మా వారు, మా మరిది గారు అందరూ ఉంటే ఇంకా సంతోషంగా అనిపిస్తుంది అనమాట అండి. బాబురా నువ్వు కూడా దీపాలు పెట్టు అన్నానంటే నేనెందుకులే అన్నాడు. కాదు నువ్వు కూడా పెట్టు, నేను పిలిస్తే ప్రేమ కూడా వచ్చి దీపాలు పెట్టాడు అనమాట. అంటే ఈ చిన్న చిన్న సంతోషాలేనండి. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలన్నీ కలిపితేనే పెద్ద సంతోషంగా జీవితం మారుతుందండి.
మేము ఇలా కబుర్లు ఆడుకుంటూనే ఉన్నాం. ఇంతలోకి చూడండి మనకు పేరెంట్ వాళ్ళు ఎవరు వచ్చారో చూడండి ఈ టైంకి. చూడు అలా చూడు గోవులు ఎన్ని వచ్చేస్తున్నాయి. రండమ్మా రండమ్మా రండి. చూడండి మనకి స్వామివారి ఆశీర్వాదం అందేసిందండి. బేబీ ఒకసారి ఆవులు వస్తున్నాయి చూడమ్మా. ఆవులు చూసారా ఇలా ఇలా చూడండి. పేరెంటానికి అదుదా పేరంటం అంతా పూర్తి అయిన తర్వాత ఈ గోవులు వచ్చినాయండి పేరంటానికి. చూడండి ఏమంటే మీ ఇంటికి రోజు గోవులు వస్తాయి కదా, ఆనందం ఏముంది అని ఎవరన్నా అనుకోవచ్చు. ఈ టైంకి రావండి, ఉదయమే వస్తాయి. అసలు తెల్లవారుజామున గేటు తీయటమే ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, శుభ్రంగా లోపలికి వచ్చేసేస్తాయి. అలా వచ్చి వెళ్తూ ఉంటాయి ఓ 10 వరకు అట్లాగా. ఎప్పుడన్నా సాయంత్రం పూట 1-6 వస్తాయండి అంతే, ఎప్పుడు రావు, ఉదయం పూటే వస్తాయి అన్నమాట. కానీ ఏదన్నా విశేషమైన పూజ చేసుకున్నప్పుడో ఏదన్నా విశేషమైనది జరిగినప్పుడో ఇలా రాత్రిపూట గోవులు వచ్చినప్పుడు భలే సంతోషంగా అనిపిస్తుందండి. అసలు గోవులు వస్తేనే ఆనందం అనుకోండి. ఇట్లా మనం ఎక్స్పెక్ట్ చెయ్యని టైంలో ఒక విశేషం ఏదన్నా జరుపుకున్న టైంలో వచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ 3 గోవులు రెగ్యులర్గా మన ఇంటికి వచ్చే గోవులు కాదండి, మీరు గమనిస్తే అర్థమయ్యి ఉంటుంది. వాటి మొక్కలకి చిక్కాలో ఏయో అంటారు కదా, అవి కట్టి ఉన్నాయి, చాలా స్పీడ్గా ఉన్నాయి అన్నమాట ఈ 3 కొత్త గోవులు. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది, ఈ గోవులకి ఎవరు చెప్పారు మా ఇంటికి వస్తే దాణా పెడతాము అని చెప్పి? వాటికి ఎవరు చెప్పారు? అంతే కదండి, అంటే ఆ గోవులకి భాష ఉంటుందేమో అని అనుకోండి. ఇక ఈ వచ్చిన గోవులకి ప్రసాదం పెట్టి పసుపు కుంకుమ దిద్ది పంపించానండి. దాణా లేదండి, దాణా అయిపోయింది, లేకపోతే ఏ టైం అయినా సరే దాణా కలిపి పెట్టేస్తూ ఉంటాను. ఇక ఈ గోవులు ఇలా వెళ్ళినాయండి. దేవుడు ఊరేగింపు వస్తుంది. ఊరేగింపు వస్తే మనకి సౌండ్లు వినిపిస్తాయి అన్నమాట. ఇక దేవుడి దర్శనానికి అంటే సోమేశ్వర స్వామి, జనార్దన స్వామి వేంచేపు చేస్తారనమాట అండి గ్రామ సేవ కోసం. కార్తీక మాసంలో స్వామివారి ఊరేగింపు వస్తుంది అని చెప్పి ఇక బయలుదేరానండి. ఏం కావాలండి, పూజను అందుకోవడానికి గోవు మహాలక్ష్ములు కూడా వచ్చేసినాయి ఈ టైంకి. ఇప్పుడు ఎంత అయింది టైము? 7 దాటిందండి. ఈ టైంకి అసలు రావు, అలాంటిది ఈరోజు గోవులు కూడా వచ్చినాయి. కొత్త గోవులు ఏయో 3 చాలా స్పీడ్గా ఉన్నాయి. ఇప్పుడు ఏమో ఎలా వచ్చినాయి, అవి వచ్చేసినాయి పేరెంటానికి. అదే మరి చాలా సంతోషం నాయన. నువ్వు రేపు దాణా బస్తా తేవాలి బాబు. అదో అరటిపళ్ళు పెట్టి పంపించాను. చక్కని మేళతాళాలతో మా సోమేశ్వర స్వామి, జనార్దన స్వామి సతీ సమేతంగా వాహనాల మీద ఊరేగుతూ గ్రామ సేవకు వస్తారన్నమాట అండి. కార్తీక మాసంలో వస్తారు కదా, వారు వచ్చినప్పుడు ఇట్లాగా బాణసంచా కూడా కాలుస్తారు. చాలా అట్టహాసంగా ఉంటుంది. ఈ బాజాలేనా అనమాట అండి. మాకు దూరంగా వినిపించంగానే ఇక రోడ్డు మీదకి వస్తామన్నమాట. కార్తీక మాసం అంతా మా భీమవరం ఇంత సందడిగా ఉంటుందండి. అందుకనే నేను కార్తీకం నేను వెంపర్లాడుతూ ఉంటాను అనమాట. అలానే ఈరోజు దీపాలను వెలిగించుకోవటం, పేరంటం చేసుకోవటం, గోవులు రావటం అంతా బాగా చాలా ఆనందంగా అనిపించిందండి. స్వామివారి దర్శనంతో అది పరిపూర్ణమయ్యిందండి.
ఈరోజు మన ఆనంద నిలయంలో చేసుకున్న దీపాల పేరంటం మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికే నచ్చినట్లుగా, ఆయనే ఆశీర్వదించినట్లుగా నేను భావిస్తాను. ఈరోజుకైతే ఇదేనండి. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.